బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ, మనం ఇంతకు ముందర మంత్రం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకునే సందర్భంలో శ్రీమాత్రే నమః గురించి మనం వివరణ ఇస్తున్నామమ్మ. దాని గురించి శ్రీ అంటే ఆల్రెడీ చెప్పాను. ఏంటి అంటే శ్రీ అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. మాత్రే నమః అన్నదానికి ఈరోజు చెప్పుకునే ముందు అసలు ఈ వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం ఏంటి అని చెప్పుకున్నప్పుడు మనం అమ్మవారిని అన్ని నామాలతో పాటు ఈవిడికి ఒక్కరికే స్పెషల్గా ఉన్న నామం ఏమిటి అంటే త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే ఏంటి అంటే 3 పురాల్ని పరిపాలించే తల్లి. ఆ 3 పురాలు ఏంటి అంటే వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. ఈ 3 పురాల్ని పరిపాలిస్తుందని చెప్పడానికే మనకి లలితా సహస్రనామాలు తీసుకున్నప్పుడు కూడా మీకు 183 ఉన్నాయి. ఆ 183లో ఫస్ట్ 60 మామూలు ఏంటి అంటే స్థూల దేహాన్ని వర్ణిస్తున్నారు. అంటే భౌతిక శరీరం గురించి చెప్తారు. ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి, ముక్కు ఇలా ఉంది, నోరు ఇలా ఉంది, చెవులు ఇలా అన్నీ చెప్తున్నారు. ఆ తర్వాత రెండోది వచ్చి 60 అంటే 120 వరకు ఎక్కడుంది. 61 నుంచి సూక్ష్మదేహం అంటే లోపలున్న ఆధ్యాత్మిక శరీరం. ఆ తర్వాత వచ్చిన మళ్ళీ ఏంటి అంటే 121 లైన్ నుంచి 180 వరకు కారణదేహాన్ని. ఈ 3 అయిన తర్వాతే అసలైన ఆవిడ రూపం ఏమిటో చెప్పారు ఆ 3 లైన్లోనే. నిజంగా లలితా శాస్త్రంలో మొత్తం అంతా చెప్పింది ఏంటి అంటే ఇది 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 దీనికి శ్రీమాత్రే నమఃకి ఏంటండి సంబంధం అని అంటే శ్రీ అంటే ఆల్రెడీ మనకు అర్థమైంది. మాత్రే నమః అంటే కూడా ఏంటి అంటే లక్ష్మీ సరస్వతులను కళ్ళగా కలదు కాబట్టే శ్రీమాత్రే నమః. లక్ష్మీ సరస్వతులు కళ్ళుగా కలగడం అంటే ఏంటి? లక్ష్మి అంటే ఐశ్వర్యం మనకి తెలుసు, సరస్వతి అంటే జ్ఞానం. అంటే ఈ 2 కళ్ళు ఏంటంటే ఒకటి ఐశ్వర్యం, ఒకటి జ్ఞానం. కావాల్సిందే అవి కదా అవి. కానీ ఎప్పుడు వస్తాయి ఐశ్వర్యం, జ్ఞానం? అంటే నిజమైన ఐశ్వర్యం, జ్ఞానం కావాలంటే మనకేం రావాలి అంటే 3వ కన్ను ఓపెన్ అవ్వాలి. అది ఎవరు అంటే మాత్రే నమః అమ్మే. అంటే ఆ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే 3వ కన్ను ఈ బ్రుకుటీలోనే ఉంది. ఈ జ్ఞాన నేత్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏమిటి అని అంటే అసలు ఎప్పుడు అంటే జ్ఞానం అంటే ఏంటో తెలుసు. జ్ఞానం అంటే ఏంటి అంటే నువ్వు బీ ఇన్ ప్రెజెంట్, వర్తమాన కాలంలో మాత్రమే ఉండు. అయిపోయింది నీకొద్దు, అవ్వాల్సింది నీకొద్దు. అంటే తర్వాత ఏమవుతుందో అని టెన్షన్ పడ్డాం అనుకోండి. అంటే ఇప్పుడు మనకు లేట్ అయింది, ఇక్కడికి రావాలి, మనకు 10 నిమిషాలు లేట్ అయింది. అయ్యో 10 నిమిషాలు లేట్ అయిపోతుంది, 10 నిమిషాలు లేట్ అయిపోతుంది అని గాబరా పడ్డంలో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ జరిగే రోజంత కార్యక్రమాన్ని పాడు చేసేస్తాం. అదే ఈ 10 నిమిషాలు మనం బ్యాలెన్స్ గా ఉండగలిగితే అప్పుడు ఏమవుతుంది? అసలు ఎందుకు అయిందో 10 నిమిషాలు లేట్ తెలియదు కదా. మొన్నే మీరు చూస్తే అహ్మదాబాద్ ఎక్కాలి, లండన్ వెళ్ళే ఫ్లైట్, ఒక అమ్మాయి ట్రాఫిక్ లో ఉండిపోయిందిట. 5 మినిట్స్ లేట్ అయింది, బోర్డింగ్ మూసేసాం అన్నారు, ఆ పాపను ఎక్కనివ్వలేదుట. కానీ అక్కడ ఏమైంది అంటే ఫ్లైట్ లో యాక్సిడెంట్ అయింది, అందరూ ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. అప్పుడు మంచా చెడా అని ఆలోచించాం అనుకోండి, అంతా మన మంచికే అని చెప్పడానికి కారణం అదే. దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఏంటి అంటే భారతంలో కౌరవులు, పాండవులు అంటే వర్తమాన కాలంలో ఉండడం ఎంత బెస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవడానికి అంతకంటే లేదు. కౌరవులు, పాండవులు ఏం చేస్తారు అంటే పాచికలు ఆడారు. పాచికలు ఆడినప్పుడు శకుని మోసం చేశాడు పాండవుల్ని. అవేవో మాయా పాచికలు తెచ్చాడు, ఏమైంది అందుకని ఓడిపోయారు అని అంటారు. కానీ ఓడిపోయారు రైటే. ఓడిపోయి ఏం చేశారు అంటే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. ఆ చేసిన ఆ టైంలో వాళ్ళు మంచిగా ఏం చేశారు, వాళ్ళ కర్మలన్నీ వదిలించుకుని సాధనలు చేశారు. ఎందువల్ల వాళ్ళు గొప్పవాళ్ళు పాండవులు, ఎలాగూ ధర్మ మార్గపరులు. అన్ని సంవత్సరాలు అలా చేయడం వల్ల ఏమైంది అంటే ఫైనల్గా నెగ్గాల్సిన కురుక్షేత్రంలో ఏమైంది? నెగ్గారు. ఎందువల్ల ఈ పాచికల్లో కనుక వీళ్ళు గెలిచుంటే దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడా? లేదు. కామ్గా ఊరుకుంటాడా వీళ్ళని ఏం చేయకుండా? దుర్యోధనుడు ఎలాంటి వాడు? అవును, దుర్మార్గుడు. కాబట్టి అందువల్లే కృష్ణుడు అక్కడ ఓడించినా కూడా అంటే ఒకసారి ఏదైనా మనకి ఫెయిల్యూర్ వచ్చిందని కూడా ఎందుకు బాధపడకూడదు అంటే వర్తమానాన్ని యాక్సెప్ట్ చేయగలిగాము అంటే భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది అన్నదే
మనకి ఆ భారతం చెప్తోంది. అంటే ఇలా ప్రతి స్టోరీలో అంటే రామాయణం తీసుకోండి, ఎందులో తీసుకున్నా సరే 12 ఏళ్ళకి విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు రాక్షసులను చంపడానికి. అంటే జనరల్‌గా ఏ తండ్రి కొడుకుని 12 ఏళ్ళప్పుడు పంపించడు. అవును. ఇప్పుడు మనమైనా అమ్మో వాడికి ఏం తెలీదు తెలీదు. అంటాం. పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు కూడా భయపడతాం. అవును. అలాంటిది రాక్షసులను చంపడానికి దశరథ మహారాజు పంపించగలిగాడు. పంపించిన తర్వాత అక్కడ వెళ్ళినప్పుడు ఆ 12వ సంవత్సరంలో విశ్వామిత్రుడు మంచిగా పంచదశి మంత్రాన్ని బాలా మంత్రాన్ని ఉపదేశం చేయించి ఆయనతో సాధన చేయించి ఆయనలో ఏంటి అంటే ఆత్మశక్తిని పెంచాడు. ఎప్పుడైతే పెంచాడో అప్పుడు రావణాసురుణ్ణి కైకి పంపించినప్పుడు ఆయన ఈజీగా చంపగలిగాడు. లేకపోతే రావణాసురుడు లాంటి గొప్ప సమవుజ్జిని చంపాలి అంటే ఇంకా ఎంత గొప్పగా మారాలి. అవును. ఎందుకంటే శత్రువైనా ఆయన పొగడక తప్పదు. తప్పదు. అంత అన్ని గొప్పవాడు, జ్ఞానాలు తెలిసిన వాడు. గొప్పవాడు. అందులో యుద్ధ నీతి అన్నీ తెలుసు ఆయనకి. అలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మామూలు వాడితో యుద్ధం చేయడం ఈజీ, అవును. కానీ నీలాంటి వాడో నీకంటే గొప్పవాడో తెలియని అంత గొప్పవాడితో యుద్ధం చేయాలంటే నువ్వు అంతే గొప్పగా ఎదగాలి. కాబట్టి 12వ సంవత్సరం నుంచి ఇన్ని మారుస్తూ తీసుకొచ్చి ఫైనల్గా యుద్ధంలో గెలిచేటట్టు చేశారు. అంటే వర్తమానంలో కనుక ఉండగలిగాము అంటే మనం ఎప్పుడూ కూడా అంతే గొప్పగా ఉంటాం. అంటే ఐశ్వర్యం రావాలన్నా లేదా మనకి జ్ఞానం రావాలన్నా కూడా వర్తమానంలోనే ఉండాలి. అదే శ్రీమాత్రే నమః మనకి చెప్తోంది. కానీ అమ్మ, వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజమే కదా, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అసలు ఎలా అమ్మ, ఎలా కుదురుతుంది అంటారు అలా ఉండటం? ఎలా కుదురుతుంది అంటే మనసులో చంచలత్వం పోయి నిశ్చలత్వం రావాలి. అందుకే అమ్మవారు నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని అని చెప్తారు కదా. ఆ నిశ్చింత ఏంటంటే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలు ఎవరికి ఉండవో వాళ్ళే ఎలా ఉంటారు అని అంటే నిరహంకార, అహంకారం లేకుండా ఉంటారు. అహంకారం ఎవరికి లేకుండా ఉంటారో నిర్మోహ అంటే మోహం అన్నది తీసేస్తుంది. మోహనాశిని పూర్తిగా మోహం అంటే అట్రాక్షన్స్ అన్నదాన్ని తీసేస్తుంది. మనం నిజం వైపు ఎంత బాగా ఉంటామో అంత నిశ్చిత. ఆ నిజం వైపు ఉండడం అంటే ఓన్లీ ఒకటే దారి. అదేంటి అంటే మీరు ఏ విద్యనైతే నమ్మారో, అంటే విద్య అంటే కూడా ఇదే చెయ్యాలి అని కాదు. మనకి మంత్రం చేస్తే ఏమవుతుంది అంటే తొందరగా, ఎందువల్ల అంటే వాళ్ళు ఆల్రెడీ అదే శక్తి ఉందని ఆ మంత్రంలో కనుక్కున్నారు. కాబట్టి ఆ మంత్రం చదవడం ద్వారా తొందరగా మనకి ఆలోచన రహిత స్థితి అన్నది వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న పనినే మీరు భక్తిగా భావించి చేయగలిగారు అంటే తప్పకుండా మీ ఆలోచన అన్నది మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే మీ పనిలో మీరు కష్టపడ్డం ఎప్పుడైతే, అందుకే సేవ అని చెప్తారు. అంటే పూజ ఏది చేసినా అన్నిటికంటే సేవ ప్రేమ అన్నదే ఫైనల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మన శరీరాన్ని ఎంత కష్టపెడతామో అంత ఆలోచన అన్నది తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు కష్టపడ్డారనుకో ఇంకోళ్ళని మీరు తొందరగా ఏం చేయలేరు. అవును, ఇబ్బంది పెట్టలేము. ఒకటి వాటి గురించి మాట్లాడలేరు. ఇవన్నీ ఎప్పుడైతే తగ్గిపోయాయో మీ ఆలోచన మీ పని మీదే ఉంటుంది. కానీ అమ్మ, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలా పాజిటివ్గా ఉండి మన పని మనం చేసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మనమే అట్లా ఉన్నాము అంటే చూస్తున్నాం కదా, వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి దుర్మార్గపై ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్యలో బ్రతకడమే కష్టంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంటుంది, నేనెందుకు ఉండొద్దు కన్నింగా, వాడు కన్నింగా ఉన్నాడు, ఏమైంది, వాడు బాగున్నాడు కదా, నేనే బాధపడుతున్నా అనవసరంగా అని వీళ్ళు మారటానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారమ్మా ఈ మధ్యలో. కానీ ఏంటి అంటే ధర్మం అన్నది ఎప్పుడు ఫైనల్గా, ఎందువల్ల మీరు పాండవులు కౌరవులు చూసినా, రాముడు రావణాసురుడు చూసినా ఫైనల్గా గెలిచేది ధర్మమే కదా. అంటే ఫస్ట్ హ్యాపీగా అనిపిస్తుందేమో, కానీ ఫైనల్ ఏంటి అని మనం ఆలోచించుకున్నప్పుడు మనం అసలు మారడం అవసరం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఏంటి అంటే నిజంగా కూడా ప్రపంచం అంతా మీ చుట్టూ కన్నింగ్గా ఉన్నా మీరు ఉండకూడదు అని కనుక మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా ప్రకృతి మొత్తం మీకు హెల్ప్ చేస్తుంది. అంటే వీళ్ళు మీకు ఏమైనా చేయాలన్నా ప్రకృతిలో ఏటో ఒకవైపు నుంచి మీకు అది జరగకుండా ఆపితే చాలు కదా, అది జరుగుతుంది కదా. అది జరిగినప్పుడు మీకు ఇంకా ఈ లిమిటేషన్స్ లో ఎందుకు వెళ్ళాలి.
అది మనకు అర్థం అవ్వాలి అంటే తప్పకుండా ఏదో ఒక మంత్ర జపం చేయాలి. నేను ఎక్కువ చేయలేనండి అనిపించింది అనుకోండి, చక్కగా ఇదే చెప్తున్నాను కదా, నిశ్చింత 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 అనుకున్నా చాలు, ఆ చింతలన్నీ పోతాయి. అమ్మ ఇప్పుడు భగవంతుడైనా అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా, ఏదో ఒక టైంలో అనిపిస్తుంది ఏదైనా చెడు చేయాలి అని అంటే అది ఆలోచన వచ్చిన వెంటనే ఆచరణలో పెట్టేస్తాం తెలియకుండానే. అంటే భగవంతుడు దీనికి ఇంత తొందరగా సహకరించాడా అనిపిస్తుంది. ఏదైనా మంచి చెయ్యాలి అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా దానికి ఓపిక చాలా అవసరము, ఎన్నెన్నో నిందలు పడాల్సి వస్తుంది, ఇంకా అవసరమా అనే ఒక ఆలోచన స్థితికి కూడా తీసుకెళ్తుంది. అంటే భగవంతుడు కూడా మంచికి ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నాడు అంటారు? అంటే మీ లైఫ్లో మీరు ఎంత పెద్ద పని చేయాలనుకుంటున్నారో అంత ఎక్కువ కష్టపడాలి అన్నది రూలు. ఓ అప్పుడు మీరు ఇప్పుడు చూడండి, అందరూ నార్మల్గా ఒక మనిషికి అన్నిటికంటే ఎక్కువ భయం ఏంటంటే ప్రాణం. అవును. నేను చచ్చిపోతానేమో అని భయపడ్డమే మనకి అంటే నార్మల్గా పెద్ద భయం. అంటే ప్రతి క్షణం చచ్చిపోతానంటూ ఏం చేస్తున్నావు, ఎప్పుడో చచ్చిపోవాల్సిన చావుని ప్రతిరోజు చచ్చిపోతున్నావు. అది ఎక్కడి వరకు అది స్వార్థం అవుతుంది. కానీ నేను చచ్చిపోతే వీళ్ళు ఎలా బతుకుతారో అనుకోవడం ఏదైతే ఉందో అది అది ఎలా అదేమవుతుంది, అది ఇంకో రకమైన భయం. అదేమిటి అని అంటే ఈ సృష్టిలో నువ్వు దేన్ని ఆపలేవు, నువ్వు లేకపోయినా ఏ పని ఆగదు. ఎందుకంటే నీ ముందు ఈ సృష్టి జరిగింది, నీ తర్వాత ఈ సృష్టి జరిగింది, జస్ట్ మధ్యలో నీ పాత్ర నువ్వు చేస్తున్నావు. ఇది ఏంటి అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే నిన్నే నేను ఒక చోట ఒక ఆర్టికల్ చదివా. ఆ ఆర్టికల్లో ఏంటి అంటే స్వాతి వీక్లీలో యుద్ధనపూడి సులోచనారాణి గారని ఆవిడ నవల్స్ బాగా వచ్చేవి. వస్తే ఆవిడని ఒకళ్ళు అడిగారట ఒక ప్రశ్న. ఏమని అడిగారు అంటే, ఒక పత్రికా విలేకరు ఇలాగే అడిగారట, ఇప్పుడు మీరు ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్ కదా, ఎవరైనా కనుక ఇలాగే అవ్వాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏమిటి అంటే, జనరల్గా ఏంటి అంటే ఆడవాళ్ళకి పక్కింట్లో ఏమవుతుందో చూడడం బాగా అలవాటు. అందువల్ల అది పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి మన పని మనం చేస్తూ మధ్యలో వచ్చిన కొమ్మలన్నిటికీ హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం అని చెప్పారు ఆవిడ. అప్పుడే మనం సక్సెస్ అవుతాం లైఫ్లో. ఎందుకు అనంటే జనరల్గా డీవియేషన్స్ ఎందుకు ఉంటాయి అంటే, ఇక్కడ ఎడానాడికి చాలా శక్తి ఉంటుంది. అంటే స్త్రీకి ఉన్నదే ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడూను స్పీడ్గా చేయిస్తుంది పని. అంటే ఇక్కడ తప్పు రైటు కాదు, అంటే మీరు అన్నట్టు చూడండి, అంటే తప్పు పని స్పీడ్గా అవుతుంది, రైట్ పని స్లోగా అవుతుంది లేదు. ఏదైనా స్త్రీ అనుకుంది అంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఓకే ఓకే. పురుషుడు ఏంటి అంటే ఆయనకి పింగళానాడులో శక్తి ఉంటుంది, అందుకని ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కువ ఆలోచిస్తాడు. అంటే ఇది ఎలా చేయాలి, చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ పురుష శక్తి. స్త్రీ శక్తి ఏంటంటే ఇమీడియట్ యాక్షన్. ఎప్పుడైతే ఇమీడియట్ యాక్షన్ అంటే మంచి అయినా చెడైనా ఇమీడియట్ గానే యాక్షన్. అది అసలు పెళ్లి అన్నది పెట్టడానికి రీజనే అది. ఏంటి అంటే వీళ్ళు తొందర, అంటే అన్ని ఫాస్ట్ గా చేయాలి, వీళ్ళు స్లోగా చేస్తారు. వీళ్ళ ఆలోచన శక్తిని ఫాస్ట్ ని కలిపితేనే సమాజం ముందుకు వెళుతుంది. కరెక్ట్. అందులో మళ్ళీ అంటే వయస్సును బట్టి కూడా ఈ పెళ్లి నిర్ధారణ ఇదంతా కూడా చేయడం జరిగింది కదమ్మా. అంటే ఆలోచన విధానం ఆడవారికి అయితే ఈ వయసు, మగవారికి అయితే ఈ వయసులో అని చెప్పి అన్ని అలా ఒక దగ్గర డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ ఎందుకు చేశారంటే స్త్రీకి తొందర చాలా మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఎందువల్ల అంటే ఇంట్లో తను అన్ని సర్దడం, ఏమీ లేకపోయినా ఇల్లు సర్దుకుని వెళ్ళడం, ఇవన్నీ స్త్రీకి ఎక్కువ ఉంటాయి. పురుషుడికి ఏంటి అంటే మెచ్యూరిటీ అన్నది కొంచెం లేటుగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ప్లానింగ్ మాత్రమే ఉందో, యాక్షన్లో లేమో, అప్పుడు ఏమవుతుంది, మీరు ప్లాన్ వేస్తారు కానీ అది ఎలా చేయాలో తెలియదు కదా. అందువల్ల చిన్న వాళ్ళని ఎందుకు చేశారు అని అంటే, ఈవిడికి మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువైపోయి ఆయనకి తక్కువయ్యాయి అనుకోండి, అప్పుడు ఫైటింగ్స్ ఎక్కువ అవుతాయి కదా. అందువల్ల అందులో ఈవిడ శక్తి స్వరూపం. అందువల్ల ఏంటి అంటే డెఫినెట్ గా డామినేషనే ఉంటుంది. ఆ డామినేషన్ తట్టుకోవాలి అంటే ఆయన కూడా అదే మెచ్యూరిటీలో ఉండాలి. అందువల్ల ఈక్వల్ వయసు వద్దు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, లైఫ్ సాఫీగా జరగాలి అంటే కొంచెం పెద్దవాళ్ళని చేసుకుంటేనే బెస్ట్. అలా కాకుండా ఏంటి అంటే ఇద్దరు మంచిగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకే వయసు చేసుకున్నా ఏం పర్వాలేదు. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అబ్బాయిలు కూడా ఉంటారు.
అప్పుడు ఇద్దరు కలిసి ఒకే వయసు వాళ్ళు చేసుకున్నా ఏమీ అవ్వదు, వాళ్ళు హాయిగా లైఫ్ ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందేమో కదమ్మా. ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చూడట్లేదు. దాని వల్లేనో ఏమో తెలియదు, కొంతమంది బాగుంటున్నారు, కొంతమంది పెళ్ళైన కొన్ని రోజులకే, నెలలు కూడా కాదు కొన్ని రోజులకే విడిపోతున్నారు. అసలు ఏంటమ్మా అంటే మనకు వివాహం అయ్యే తంతు అంతా కరెక్ట్ గానే ఉంటుంది, ఒకప్పట్లా అవుతుందా అని అంటే అదొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ మంత్రాలు చదవడం దగ్గర నుంచి మనం పాటించే విధానం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి క్రమంగా జరుగుతూనే ఉంది. అయినా ఎందుకు కరెక్ట్ గా ఉండట్లేదు అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం అనుకోవచ్చా, ఇంకేదైనా రీజన్ ఉందనుకోవచ్చా? రీజన్ ఏంటి అంటే ఇండివిజువాలిటీ అని ఒకటి పెట్టుకున్నారు. ఉమ్, ఆ ఇండివిజువాలిటీలో ఏంటి అంటే చదువుకున్నాను అనుకుంటూ అవిద్యా స్వరూపుల కింద ఉంటున్నారు. ఉమ్, అందుకే అమ్మవారిని విద్య అవిద్యా స్వరూపిణి. విద్య ఏంటి అంటే ఎప్పుడు అనుభవంగా ఉండాలి. ఉమ్, అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు చదువుకుంటారు, ఆ, చదువుకుని ఒక ఏదో జాబ్ కోసం అని చదువుకున్నారు. ఉమ్, నిజంగా అంటే డాక్టర్ చదువు, ఇంజనీర్ చదువు, ఇంకేదైనా చదవండి, మీ చదివిన చదువు మీ జాబులో ఎప్పుడు పనికొస్తుంది అంటే మీరు అక్కడ చెయ్యగా వచ్చిన అనుభవం మీకు పనికొస్తుందా, ఈ ఫస్ట్ నుంచి చదువుకున్న చదువు పనికొస్తుందా? ఉమ్, రియల్గా చెప్తే ఇది ఏంటి అనుభవం. అంటే మనకు అర్థం చేసుకోవడానికి ఒకటి అంతే, అవును. అంటే ఇది అని ఫైనల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అనుభవం మాత్రమే పనికొస్తుంది. అవును. అక్కడికక్కడే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో ప్రతి దాంట్లోనూ కూడా, ఒక ఇంట్లో అయినా సరే మీరు అక్కడికక్కడ డెసిషన్ తీసుకోవాలి తప్ప అన్నిటికీ ఒకే మంత్రం పనికిరాదు. ఉమ్, అది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను చదువుకుంటున్నాను అంటే మార్కులు మాత్రం వస్తున్నాయి, ఎందుకు అంటే దాంట్లో అనుభవం లేదు, బట్టి పడుతున్నాం, చదువుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే 600కి 600 మార్కులు కూడా వచ్చేస్తున్నాయి. అవును. అసలు లాంగ్వేజెస్లో వెయ్యరు, కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాయో అదే అర్థం కాలేదు. వచ్చేస్తుంది. చిన్న పులి స్టాప్ కామ పోయినా అక్కడ ఒక మార్క్ కట్టు, అలాంటి 600 600 వస్తున్నాయి అందరికి. అవును. కానీ అది ఎందుకు పనికి రావటం లేదు అంటే ఇదేమవుతుంది, నీకు ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు కష్టపడి ఏదైనా సాధించారు, అప్పుడు మీకు దానివల్ల గుండెల్లో ఏమొస్తుంది, ఆనందం వస్తుంది. అవును. అదే మీకు ఏ కష్టం లేకుండాను ఏదో మీరు ఇందాక చెప్పిన కన్నింగ్ పనో తొంటరి పనో చేసి సంపాదించారు, అప్పుడు మీ గుండెకి హ్యాపీనెస్ వస్తుందా? ఉండదు. అంటే ముందల మనం ఏ స్టెప్ వేయాలన్నా మన దగ్గర ఆ నాలెడ్జే లేదు, భయపడుతూనే ఉండాలి. అందువల్ల ఏమవుతుంది, వీళ్ళు కష్టపడ్డారు అంటే ఊరికే అంటే చదివారు, దానివల్ల గుండెకి ఏం అనిపించటం లేదు, ఎందుకంటే నీకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలంతే, అందుకని నేను చదువుతున్నాను. అవును. అందువల్ల నాకు ఇప్పుడు నాకు దేని మీద ఇష్టం ఉండి నేను చదవాలి, చదువు మీద ఇష్టం ఉండి చదవాలి, మీకంటే ఎక్కువ రావాలని చదవకూడదు. అవును. అంటే అక్కడే నేను డీవియేట్ అయిపోయాను. Correct. కాంపిటీషన్ అంటే అదే కదా. ఎప్పుడైతే డీవియేట్ అయిపోయానో ఆ చదువు వల్ల నా గుండెకి హ్యాపీనెస్ లేదు. హ్యాపీనెస్ ఎప్పుడైతే లేదో నేను ఆ హ్యాపీనెస్ ఏంటి ప్రతి దాంట్లోనూ వెతుక్కుంటున్నాను. ఫైనల్గా వచ్చేసరికి ఏమవుతుంది, భర్త భార్య అంటే నేను చెప్పినట్టు నువ్వెందుకు వినవు అనిపిస్తుంది, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు విన్ను అనిపిస్తుంది, అంతే విడిపోతున్నారు. కానీ ఏంటి అంటే ఇద్దరు ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు అర్థం చేసుకుని అక్కడ ఏది రైటో అది, ఎందుకంటే మన ఇద్దరికి సంబంధించింది కదా కుటుంబం అంటే. అవును. అంటే ఇద్దరిలో ఎవరు, ఇప్పుడు చూడండి, మీ డబ్బులు మీవి, నా డబ్బులు నావి అని ఒకే ఇంట్లో ఉన్నాం అనుకో, మీ మాట మీ తిండి మీది, మీ టైం ప్రకారం మీరు తింటారు, నా టైం ఇంకా మన ఇద్దరం ఏం మాట్లాడుకోనప్పుడు మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో మన ఇద్దరి పైన మనకేమీ ప్రేమ లేదు, రిలేషన్ లేదు. రిలేషన్ లేనప్పుడు విడిపోవడం ఈజీయే కదా, అంతే కదా, అలాగే అవుతుంది అంతే. అంటే ఎప్పుడైతే అనుభవంతో లేని విద్య మన దగ్గర ఉందో అది అహంకారానికి హేతువు. అందుకే చెప్తా, అహంకారం ఎప్పుడైతే వచ్చిందో విద్య అవిద్యా స్వరూపిణి. అహంకారం ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అహంకారం మధ్యలో అసలు జ్ఞానానికి తావుండదు. జ్ఞానం ఎప్పుడు లేదో కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలు లోపల ప్రబలిపోయినప్పుడు ఇంకా అసలు వినాలనిపించదు. ఎందుకంటే ఒక్కొక్కసారి చూడండి, మన ఇంట్లోనే ఎవరైనా చాలా కోపం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ కోపం వాళ్ళకి వచ్చింది అంటే ఇంకా అందరూ కామ్ అయితే ఓకే, కానీ అందులో ఒక్కళ్ళు మాట్లాడినా సరే అది ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవుతుంది. అవును, ఎక్కడో మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ కోపానుకున్న లక్షణమే అది. అంతవరకు తీసుకురాకూడదు అనుకుంటే మిగతా ఇంట్లో అందరూ, అంటే వీళ్ళకి కూడా అలాంటి కోపం లేకపోతే అందరూ కామ్గా ఉండిపోతారు. అవును. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటే వాళ్ళు బాగానే మాట్లాడతారు, కానీ ఆ పీక్ మూమెంట్ ఏదైతే ఉందో అది దాటలేకపోతున్నారు. ఎందుకు అంటే ప్రతి క్షణం ఆ కోపంతో రగిలిపోతున్నారు. అవును.
ఎక్కువ తక్కువ అనే భావన, మీరు అన్నట్టుగా అహంకారము. ఇప్పుడు చాలా మంది, మీరు అహంకారం అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాము, మగవాళ్ళది డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు అంతే సమంగా కష్టపడి చేసిన ఎన్ని రకాలుగా మన కుటుంబాన్ని చూసుకున్నా అంతటా అని చెప్పలేం, కానీ కొన్ని దగ్గరలా నేను చెప్పిందే నువ్వు వినాలి, ఎందుకు వినవు అనేటట్టుగా. పోనీ వాళ్ళు చెప్పింది వీళ్ళు కరెక్ట్గా విని ఆచరించినా కూడా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ప్రతి దాంట్లో తప్పు వెతికి ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటప్పుడు అసలు ఏం చేయాల్సి ఉంటుందంటారమ్మా? ఎంత ఓపికగా ఉన్నా ఫలితం లేదే, అసలు నేనేం చెయ్యాలి అనే తోచని స్థితిలో ఉంటారు. ఏం చేస్తే బాగుంటుంది? అదెందుకు, అదేంటి అంటే అసలు నిజంగా చెప్తే స్త్రీ అన్నది తల్లి స్వరూపం. పురుషుడుని పెళ్లిలో కూడా చెప్తారు, ఏడో బిడ్డ కింద స్వీకరించమని. అప్పుడు మీ కొడుకు మీతో ఉన్నాడు, వాడు మాట వినట్లేదు అనుకోండి, మిమ్మల్ని ఇలా, ఎందుకంటే కొడుకులకు చూస్తారు, కొడుకులు కూతుళ్ళు నేను చెప్పిందే నువ్వు విను అంటారు. విను అంటే మనం ఏం చేస్తాం, కాసేపు వింటాం. ఆ తర్వాత మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం అనుకోండి, సమస్యకి పరిష్కారం దొరికేస్తుంది. అప్పుడు ఇంకా ఇవన్నీ రావు. అంటే అది పెరిగిపోవడానికి కారణం ఏమిటి అంటే ఫ్రీగా వాళ్ళు కూర్చుని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకపోవడమే ఇప్పుడున్న సమాజంలో. ఎందుకు మాట్లాడుకోరు అంటే ఆ గొడవ అక్కడికి అయిపోయిందా, అయిపోయిన తర్వాత మళ్ళీ నవ్వుతూ మాట్లాడుకున్నామంటే ఇద్దరం కలిసి ఏంటి అక్కడ గడిపేస్తున్నారు. ఆ గడిపేయడం వల్ల ఏమవుతుంది, గుండెల్లో ఉన్న బాధ పోవటం లేదు, ఇద్దరు గుండెల్లోనూ సేమ్ బాధ ఉంది. బాధ పోకపోవడం వల్ల మళ్ళీ సిచ్యువేషన్ వచ్చేసరికి దెబ్బలాడేసుకుంటున్నారు. అంతే అంతే అమ్మా. మళ్ళీ కొంతసేపు అయ్యేసరికి అలా కలిసి ఉండేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది కలిసి ఉండట్లేదు, అంతే తేడా. కానీ ఒకే ఇంట్లో ఉన్న వీళ్ళు కలిసి ఉండనట్టే లెక్క. ఎందుకంటే మళ్ళీ ఆ సిచ్యువేషన్ మన లైఫ్ లోకి వచ్చింది అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక విషయం మీద మీరు ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు, ఒక భార్య భర్త. ఇప్పుడు చెప్పిన మీరు డామినేషనే, ఆ డామినేషన్ అనే విషయం మీద కొట్టుకున్నప్పుడు ఆ తర్వాత కొంచెం సేపు పోయిన తర్వాత వాళ్ళు వీళ్ళు కూర్చుని మాట్లాడుకుని నేను ఇందుకు చేశాను అని కనుక ఆవిడ చెప్పగలిగారు అనుకోండి వారికి, అప్పుడు ఏమవుతుంది, అతను కూడా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినా మొన్న అది అయ్యింది కదా కాబట్టి ఇదేమో అని లింక్ చేసుకుంటారు, ఆలోచించే స్థితి వస్తుంది. ఎప్పుడైతే మీరిద్దరూ మాట్లాడుకోవటం లేదో, ఇప్పుడు నవ్వుతూ ఉన్నాం కదా అని వదిలేస్తున్నారు, కానీ అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది లైఫ్ అంతా. అప్పుడు ఏమవుతుంది, ఒకే విడిపోయిన వాళ్ళని చూసి అయ్యో 2 రోజుల్లో విడిపోయారని అనుకోక్కర్లే, కలిసి ఉన్న వాళ్ళు కూడా ఇంట్లో విడిపోయే ఉంటున్నారు. అవును అవును. అంటే ఆ సిచ్యువేషన్లో కలిసి ఉంటున్నారు, మళ్ళీ తర్వాత అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకంటే గుండెల్లో బాధపోవటం లేదు కదా. కాబట్టి చెయ్యాల్సిన పని ఏమీ లేదు, చక్కగా ఏ గొడవ అయినా సరే ఆ గొడవ గురించి మళ్ళీ కొంచెం సేపు పోయిన తర్వాత ఇద్దరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకుని, ఎవరిది తప్పు అయితే ఏం తప్పులేదు కదా, మన ఇద్దరం భార్యాభర్తలమే, ఇద్దరిలో ఎవరి తప్పు అయినా ఏమైపోదు, మన డిగ్రీ ఏం పోదు. కాబట్టి హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఆ సిచ్యువేషన్ అయిపోయింది కదా అని వదిలేయకుండా ఆ సిచ్యువేషన్ గురించి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుని ఎవరి తప్పు అయితే వాళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. అమ్మ, నిజంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది వాస్తవం. కూర్చొని మాట్లాడుకోవాలి, దాన్ని అక్కడికి సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ మంత్రం చేసుకుంటే మీకు ఈ సమస్య తీరిపోతుంది, లేకపోతే ఈ రెమెడీ చేసుకుంటే ఇది తీరిపోతుంది, మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారా, మీరు కనుక ఇది చేస్తే అది క్లియర్ అయిపోతుంది, ఎలా క్లియర్ అవుతుందమ్మా? ఇది నమ్మొచ్చు అంటారా? ఎంతవరకు నమ్మొచ్చు అసలు? క్లియర్ అవుతుంది అంటే తప్పకుండా మంత్రం ఎవరైతే చేస్తారో, ఇక్కడ ఇది కూడా మంత్రం ఎవరైతే చేస్తారో వాళ్ళలో మార్పు వస్తుంది. మనలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో వాళ్ళు ఏం చేసినా మనం వెళ్ళి మళ్ళీ సేమ్ ఇదే చేస్తాం కదా. చేయడం వల్ల అంటే ఇప్పుడు అహంకారం పోయి సాఫ్ట్నెస్ ఎప్పుడైతే వచ్చిందో, పోలే మన వాళ్ళే కదా తిట్టారని వదిలేసినా కూడా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. ఇక్కడ అలా అది అవుతుంది. కానీ అది ఎప్పుడు అంటే పూర్తిగా ఆ మంత్రదేవతకి మనం సరెండర్ అయినప్పుడు. అంతేకాని ఆ మంత్రం చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా ఏదో చేసేసి అవలేదు అవ్వింది అలా చెప్పకూడదు. మనం పూర్తిగా ఆ మంత్రదేవత మీదే ప్రాణం పెట్టి ఆ మంత్రదేవతను నమ్మి భక్తిగా, ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కులేదు అన్నట్టు కనుక చేయగలిగితే తప్పకుండా అవుతుంది. దానికి తోడు అన్నిటికంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి. అవుతుంది. అది అదంతా పక్కన పెడితే అంతా నువ్వు చూసుకుంటావమ్మా అనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో చేస్తే డెఫినెట్ గా అవుతుంది. కానీ అటు అది ఉండదు, అవును, ఇటు ఇది ఉండదు అంటే అది అవలేదని మళ్ళీ చెప్పకూడదు.
అంటే ఇది రెండు పడవల్లో ప్రయాణం లాగా ప్రయాణమే ఉంటుంది. ఉంటుందంట. ఏంటంటే ఇటు నేను వీళ్ళతోనూ దెబ్బలాడుతూ అంతే. ఉంటాను, అటు మంత్రము చేస్తానంటే కుదరదు. అవును. అవును. అమ్మ ఇప్పుడు మంత్రం అన్నారు. ఫలితం ఉంటుంది అన్నారు. కానీ ఆడవాళ్ళే ఎక్కువగా అంటే కొంచెం ఎమోషనల్‌గా వీక్ ఉంటారు గాబట్టి, ఏ ప్రయత్నం చేసినా వాళ్ళే చేయాలని ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ ఈ ఆడవాళ్ళు అన్ని మంత్రాలు చేయడానికి వీల్లేదు అని చెప్పి మళ్ళీ ఇదొక సమస్య మన ముందుకు వస్తూ ఉంటుంది. నిజంగా ఇది వాస్తవం అంటారా? ఆడవాళ్ళు అన్నీ చేయడానికి పనికిరాదంటారా? స్త్రీ అన్ని మంత్రాలు చేయొచ్చు, పనికిరానిదేమీ లేదు. హ్మ్. ఎందుకంటే ఆ అమ్మే స్త్రీ స్వరూపం. తల్లి అన్నీ చెయ్యొచ్చు. స్త్రీ చెయ్యాలి అనడానికి కారణం ఏమిటి అంటే జనరల్‌గా కూడా ఆవిడ ఎంత చేస్తుందో ఆవిడది వాయుతత్వం. హ్మ్. అంటే స్త్రీది వాయుతత్వం. వాయుతత్వం. అందుకే మీరు చూస్తే ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నాందు అని చెప్తారు. ఆ! అంటే ఈవిడికి ఒకటి చెప్తే బీబీసీలో వేయించినట్టే అని. అంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. తెలిసిపోతుంది. వాయుతత్వం అవడం వల్ల అది స్ప్రెడ్డింగ్ ఎనర్జీ అన్నమాట. ఓహ్! ఎప్పుడైతే స్ప్రెడ్డింగ్ ఎనర్జీయో స్త్రీది తొందరగా ఇంట్లో ఇప్పుడు ఆవిడకి ఇవ్వడం ఒకటే తెలుసు. అవును. అమ్మకేంటి పిల్లలకి ఇవ్వడమే కదా తెలుసు. అంతే. అప్పుడు ఈవిడ ఏం చేసినా సరే ఇంట్లో ఉన్న అందరికీ ఏమవుతుంది? స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది. అవుతుంది. ఆ ప్రేమతత్వం వల్ల. హ్మ్. అందుకని స్త్రీని చేయమంటారు. ఓహ్! ఓకే. ఓకే. ఆవిడకి ఇవ్వడం ఒకటే తెలుసు కాబట్టి చక్కగా ఈవిడ చేసిన శక్తి ఇంట్లో ఉన్న అందరిపైన పనిచేస్తుంది కాబట్టి అందరూ సుఖంగా హ్యాపీగా ఉంటారని చెప్పేసి స్త్రీని చేయమంటారు. దానికి తోడు ఏంటి అంటే ఎమోషన్స్ ఎప్పుడు స్త్రీలో ఎక్కువ వాయుతత్వంతో పడి అందుకని ఆవిడ ఫాస్ట్గా అందరికీ చెప్పేయాలని ట్రై చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎమోషన్ కంటే రియలైజేషన్ ఇంపార్టెంట్. హ్మ్. ఈడ అమ్మ అంటే కూడా 4 స్టేజ్‌లు ఉంటాయి. ఆ! ఫస్ట్ స్టేజ్‌లో అమ్మ ఎలా ఉంటుంది అంటే స్వార్థంగా ఉంటుంది. హ్మ్. అదేంటంటే నా పిల్లలే, అన్నీ నా పిల్లలకే కావాలి. ఆ టైప్‌లో ఉంటారు. కానీ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ తల్లి ఏమవుతుంది? వీళ్ళు కూడా మన అందరూ పిల్లలే మన కదా పిల్లలే. అని చెప్పేసి పెట్టడానికి ట్రై ఆ! చేస్తారు. అవును. ఆ తర్వాత కొన్ని రోజులు వచ్చేసరికి ఏమవుతుంది? అంతా ఒక్కటే. అంతే. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు నీ పిల్ల ఇంకో పిల్ల వచ్చింది. హ్మ్. ఇద్దరిలో ఎవరు తప్పు చేశారో మీకు క్లియర్‌గా తెలీదు. తెలిసిపోయింది. మన పిల్లే. అవును. చేసిందని తెలిసినా సరే అక్కడ వాళ్ళ అమ్మో నాన్నో లేకపోతే రియాక్షన్ వేరేలా ఉంటుంది. వాళ్ళ అమ్మో నాన్నో ఉంటే రియాక్షన్ వేరేలా ఉంటుంది. అవును. అది పోవడాన్నే రియలైజేషన్ అంటారు. ఏంటంటే అది నా కూతురు తప్పు చేసినా సరే, ఇంకో కూతురు తప్పు చేసినా సరే, హ్మ్. మనం నిజంగా ఎవరు తప్పు చేశారో అది చెప్పగలిగే స్థితి ఏదైతే ఉందో అదే నిజమైన తల్లితనం. హ్మ్. అది కనుక వచ్చింది అంటే ఆ తల్లి వల్ల ఆ ఇంటికే కాదు ఆ ప్రపంచానికే మంచిది. అలాంటి తల్లులు కనుక వచ్చారు అంటే ఎందుకంటే పూర్వం భారతదేశంలో అలాంటి తల్లులే ఉండేవారు అందరూ. అవును. అలాంటి తల్లులు ఇప్పుడు కూడా మళ్ళీ వస్తే కనుక హ్మ్. ఏమవుతుంది అంటే దేశ పరిస్థితే మారిపోతుంది. అవునమ్మా. ఆ భారతమాత చాలా హ్యాపీగా ఉంటుంది. హ్మ్. మన భూమాత కూడా ఆనందంగా ఉంటుంది. అవును. కాబట్టి అందరూ తల్లులు అవ్వాలి అంటే మంత్ర సాధన మార్గం. హ్మ్. అమ్మ ఓంకారం చాలా ప్రాధాన్యత ఉంది ఓంకారానికి మన సనాతన ధర్మంలో. అయితే ఏంటి అసలు ప్రణవనాదం అని అంటూ ఉంటారు ఈ ఓంకారాన్ని. దాని విశిష్టత గురించి తెలియజేయండి. ఓంకారం అంటే ఏంటి అంటే ఓం అనేది శివాశక్తుల యొక్క స్వరూపం. కాబట్టి ఆ ఒక్క ఓంకారాన్ని కనుక జపిస్తే శివాశక్తి యొక్క తత్వం మన లోపలికి వస్తుంది. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఏంటి అంటే శివుడు అంటే ఎక్కడున్నాడు? మనం శ్రీ గురించి చెప్పుకున్నప్పుడే అనుకున్నాం. అవును. ఆత్మభవుడే శివుడు. నా లోపల ఉన్న ఆత్మభవుడే శివుడు. హ్మ్. కానీ ఆత్మే శివుడు అని అందరూ చెప్పడం వరకు ఓకే. హ్మ్. కానీ నిజంగా మన ఆత్మని మనం శివుడి కింద భావించగలుగుతున్నావా? లేదు. అంటే సడన్‌గా ఎప్పుడో తత్వం చెప్పినప్పుడు ఓకే ఏమో గానీ రోజంతా భావించగలిగే స్థితి ఏదైతే ఉందో అది రావాలి అంటే ప్రకృతి మొత్తం తల్లి స్వరూపం అని తెలియాలి. ఆ అవును. పార్వతి యొక్క శక్తి. అప్పుడు మిమ్మల్ని నేను పార్వతిలా ఎప్పుడైతే చూస్తానో అప్పుడు అందరూ అమ్మలే కదా! ఆ చూసే స్థితి వస్తేనే ఈ లోపలున్న శివుడిని నేను చూసుకోగలుగుతాను. హ్మ్. అంతేకాని ఈవిడ పలానా పార్వతీదేవిలా ఎలా ఉంటుందిలే హ్మ్. ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఏమి ఉండకూడదు. ఆ! ఒకసారి మనం ఫిక్స్ అయ్యాము అంటే మీరు పార్వతి అంతే. పార్వతి. ఓకే. ఎప్పుడైతే అది చూడగలిగామో అలా అని అక్కడ పురుషుడు ఇక్కడ స్త్రీ ఇలా ఏంలే మొత్తం అందరూ పార్వతీదేవే నా కళ్ళకి ఏది కనిపిస్తోందో అది పార్వతి. ఆ తల్లిని కనుక మనం ఎప్పుడు చూడగలిగామో ఈ ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. హ్మ్. ఆ పెరగడం అన్నది ఏంటి ఓంకారం ద్వారా వస్తుంది. కాకపోతే జనరల్గా ఏంటి అంటే ఓంకారాన్ని అందరినీ చెయ్యొద్దు అని హ్మ్. చెప్పడానికి రీజన్ ఏమిటి అంటే
శివుడు శక్తి అని అంతా చూడగలిగిన అవును. స్థితి ఎప్పుడైతే వచ్చిందో పూర్తి వైరాగ్యం వచ్చేస్తుంది. ఆ అవును. వైరాగ్యం ఎప్పుడైతే వచ్చిందో గృహస్థాశ్రమంలో కొన్నిసార్లు పనికిరాదు. అంటే ఆహాహా! ఆ! అందరికి కూడా ఇదంతా ఉంటుంది కాబట్టి ఓకే. ఓకే. జనరల్‌గా చెయ్యొద్దు అనడానికి. కానీ ఏంటి అంటే ఫైనల్ అదే కాబట్టి అది నెక్స్ట్ మినిట్ ఏమి వచ్చేయదు. అవును. కాబట్టి చేస్తూ అంటే ఎంత సాధన చేస్తే అంత బాగా వస్తుంది కాబట్టి హ్మ్. చేస్తూ ఉండడమే. ఆ చేయడం ద్వారా ఎప్పుడు మనం రీచ్ అవ్వగలిగాం. ఎందుకంటే హ్మ్. అది కూడా ఒక అదృష్టమే కదా! అంతే. అవును. అమ్మ పంచాక్షరి మంత్రం గూడా ఓం నమః శివాయ అని చెప్పి మామూలుగా శివ ఆరాధన ఎప్పుడు చేసినా ప్రతి ఒక్కరం అదే చెప్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో నేను విన్నది ఓం నమః శివాయ మగవారు చేయొచ్చు గానీ ఆడవారు చేయకూడదు. శివాయ నమః అని చెప్పి చేసుకోవాలి అని చెప్పి. మీరిందాక చెప్పినప్పుడే నాకు అర్థమైంది. ఏ మంత్రమైనా ఎవరైనా చెయ్యొచ్చు అని. కానీ మరి ఎందుకు ఇలాంటి మాటలు మనం వింటున్నామంటారు? ఫస్ట్ పార్వతీ అమ్మవారు ఎవరో చెప్తే, అప్పుడు ఆ తర్వాత మనం ఇంకేమైనా చెప్పచ్చు. పార్వతీ అమ్మవారు చేసిన మంత్రమే ఓం నమ శివాయ. హ్మ్. కాబట్టి ఆవిడ ఓం నమ శివాయతోనే శివయ్యని తెచ్చుకున్నారు. అవును. ఇది అసలు మంత్రశాస్త్రం అన్నది ఆత్మశక్తిని పెంచుకోవడానికి చేసేది మాత్రమే. హ్మ్. శరీరానికి స్త్రీ పురుషుడు అభేదం ఉంది. మీరు ఆత్మశుద్ధి చేసుకుంటున్నప్పుడు ఇంక స్త్రీ పురుష అభేదం ఏముంది? హ్మ్. అవును. ఇక్కడ జెండర్ ఏమీ లేదు కదా! లేదు. హ్మ్. ప్రకృతి మొత్తం అంతా. అలాంటప్పుడు మీ ఆత్మశక్తిని మీరు పెంచుకోవాలనుకుంటున్నారు. హ్మ్. అప్పుడు అసలు అందుకని మంత్రాలు వీళ్ళు చెయ్యొచ్చా? వాళ్ళు చేయకూడదా? అంటే అసలు ఆత్మని శుద్ధి చేసుకునేటప్పుడు ఎవరైనా చెయ్యొచ్చు కదా! చెయ్యొచ్చు. హ్మ్. వీళ్ళు చెయ్యొచ్చా? వాళ్ళు చేయకూడదా? అని లేదు. అవును. ఎందుకంటే పార్వతీదేవి, సతీ అనసూయ, సుమతి వీళ్ళందరూ ఎలా మరి దేవుణ్ణి రీచ్ అయ్యారు? అరుంధతి. అవును. మరి వాళ్ళందరినీ మనం ఈ సంకల్పం చెప్పినట్టు చెప్పుకుంటున్నాం కదా! హ్మ్. హ్మ్. అరుంధతి వశిష్టాభ్యో నమః. అవును. సీతారామాభ్యో ఫస్ట్ వాళ్ళ పేర్లే వాళ్ళ చెప్పారు. పేర్లే. చెప్పాలి అంటే. అవును. ఎందుకు అనంటే ఆత్మశుద్ధి అన్నది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. హ్మ్. ఇక్కడ స్త్రీకి, పురుషుడికి అని కాదు అందరికీ అవసరం. ఓకే. ఎవరైనా చెయ్యొచ్చు. హ్మ్. కాబట్టి వీళ్ళు చెయ్యొచ్చా? వాళ్ళు చేయకూడదా? అన్నది అసలు క్వెషన్ కాదు. ఎందుకు హ్మ్. అంటే ఆత్మని శుద్ధి చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. పైగా గురూజీ ఎప్పుడూ ఒకటే అనేవారు. హ్మ్. ఏంటంటే నాకు అర్హత ఉందా? అని చాలామంది వచ్చి అంటారనమాట. నేను ఓహ్! ఉపాసన చేయాలనుకుంటున్నానండి. శ్రీ విద్యా ఉపాసన. ఆ! నాకు అర్హత ఉందా అండి అంటారు. అంటే వినయంగా మంచిగా. అదే. అడిగినప్పుడు గురూజీ ఒక్కటే చెప్పేవారు. నీ మనసులో ఒక ఆలోచన వచ్చిందంటేనే అమ్మవారు అర్హత ఇచ్చినట్టు. కాబట్టి నువ్వు హ్యాపీగా నేర్చుకోవచ్చు అని జెప్పేవారు. హ్మ్. ఓకే. అమ్మ ఇప్పుడు శ్రీ విద్యా ఉపాసన అన్నారు కదా! నియమాలు ఎక్కువగా పాటించాల్సి ఉంటుందేమో అనుకుంటారు. అది వాస్తవమే అంటారా? అంత ఈజీ కాదు శ్రీ విద్యా ఉపాసన శ్రీ అంటే అని. విద్యా ఉపాసన అన్నది నిజంగానే ఈజీ కాదు. హ్మ్. ఎందుకంటే చూడ్డానికి అది చాలా సింపుల్‌గా అనిపిచ్చే కష్టమైన పనది. ఆ! ఎందువల్ల అంటే అమ్మని ఈ సృష్టిలో లైఫ్‌లో ఎవరినైనా మోసం చేసేయగలుగుతాం ఈజీగా. కానీ తల్లిని అసలెప్పుడూ అస్సలు. మోసం చేయలేం. ఎందుకు అంటే ఆవిడనందుకే సహస్రాక్షి. హ్మ్. ఈవెన్ ఇంట్లో తల్లినైనా మీరు చూస్తే, మనం ఏం చేసినా సరే నెక్స్ట్ మినిట్ ఆవిడ కనిపెట్టేస్తుంది. ప్రతి కదలిక ఆవిడకి తెలిసిపోతుంది. తెలిసిపోతుంది. ఎందుకు అంటే, తల్లి మన అంటే ఆవిడ ఆత్మకి, మన ఆత్మకి చాలా కనెక్షన్ ఉంటుంది. అవును. అందువల్ల మనం ఎక్కడ ఏం చేసినా సరే అమ్మకి ఈజీగా తెలిసిపోతుంది. హ్మ్. పిల్లలు ఎక్కడైనా చేయనివ్వండి. అదే. వాళ్ళేదో చేసొచ్చారు. ఆవిడ కనిపెట్టేస్తుంది కనిపెట్టేస్తది. మొత్తానికి. సో, ఆ తల్లయితే సాక్షిభూతమై మననే చూస్తూ ఉంటుంది. అవును. కాబట్టి ప్రతి క్షణం ఏంటంటే అమ్మని చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు అనుకునే పరిస్థితి ఉంటుంది గానీ, హ్మ్. అస్సలు కన్విన్స్ చేయలేనిది ఎవరైనా ఉంటే అది తల్లే. హ్మ్. ఎందుకు అనంటే ఆవిడకన్నీ తెలుసు. కాబట్టి మనలో ఏంటి అంటే ఒక్కొక్క అంటే చిన్ని తప్పు కూడా ఉండకూడదు. హ్మ్. మనలో ఉన్న ప్రతి లోపాన్ని బయటకు తీస్తుంది. అందుకని శ్రీ విద్యా ఉపాసన నిజం అంటే ఇది శరీరానికి సంబంధించిన నియమాల కంటే హ్మ్. ఆత్మ నిబంధనలు చాలా ఇంపార్టెంట్ శ్రీ విద్యా ఉపాసనలో. ఏంటమ్మా ఆత్మ నిబంధనలు అంటే? ఆత్మ నిబంధనలు అంటే ఏంటంటే నేను ఒకటి కమిట్ అయ్యాను. హ్మ్. దీక్ష అంటే అదే కదా! ఆ! దీక్షిత దైత్య సమని. మీరెంత దీక్షగా ఉంటారో హ్మ్. అంటే మీరు ఇక్కడికి 11కి రావాలనుకున్నారు సపోజ్. 11కి ఇక్కడికొచ్చేయాలి. ఓహ్! 11 ఒక్క నిమిషం అవ్వకూడదనమాట. హ్మ్. ఎందుకు అవ్వకూడదు అనంటే అంత నిబద్ధతతో ఉండాలి. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. హ్మ్. అది మీరేం చేయలేరు. అవును. కానీ మీరు బయలుదేరాల్సిన టైం మాత్రం మీకు ఖచ్చితంగా బయలుదేరాలి. హ్మ్. ఆ తర్వాత మధ్యలో ఏదో అయితే అది మనకి సంబంధం లేదు. సంబంధం లేదు. అంటే అక్కడ లేట్ చేసినా కూడా ఆవిడ ఇందాక చెప్పిందే.
మనం అక్కడికి వెళ్ళకూడదు అంతే ఆ టైంకి. అవును. సో ఇక్కడ ఏమవుతోంది అని మనం ప్రశ్నించుకుంటే ఏంటి అంటే, ప్రతిసారి అంటే ఈరోజు నేను 9 నుంచి 10 వరకు ఈ మంత్రాన్ని జపం చేస్తాను అని మనం అనుకున్నాం. ఉమ్. అనుకుంటే ఖచ్చితంగా 9 నుంచి 10 వరకు మనం ఆ మంత్రాన్ని జపం చేసి తీరాలి. ఒకవేళ కుదరని పక్షం కుదరని పక్షంలో అన్నది అసలు క్వశ్చన్ మార్కే ఉండొద్దు. రాకూడదు. ఆ. ఎప్పుడు వచ్చిందో మీరు చేయలేరు గ్యారంటీగా. ఆ, అంటే అంటే నాకు కుదరదేమో అనుకుంటే ఇంక చేయలేము. చేయలేం. నేను చెయ్యగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేస్తాం. ఓకే. ఆ పరిస్థితి మనకి అలా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక మంచి పని చేద్దాం అనుకుంటే ఎంతో రోజులు కాదు, ఒక 10 డేస్ కనుక మీరు కమిట్ అంటే 10 డేస్ సమస్యలు వస్తాయి. అంటే ఆ టైంకి మీకు ఎవరో ఒకళ్ళు రావడం, మీరు చేయలేకపోవడం, ఇలాంటివన్నీ ఒడిదుడుకులు వస్తాయి. వచ్చినా సరే నేను అనుకున్నాను కదా కూర్చుంటాను అని చెప్పి కనుక మీరు దీక్షగా 10 రోజులు కూర్చోగలిగితే 11వ రోజు నుంచి అసలు మీరు ఏమీ కష్టపడక్కర్లే, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే. ఎందుకంటే నిన్ననే ఎగ్జాంపుల్ చెప్తాను. మేము అంబుబాచి మేళాలో సతచండీ హోమం చేద్దామని అనుకున్నాం కామాఖ్యాపీఠంలో. చేద్దాం అనుకుంటే అందరూ ఎలాగంటే అసలు ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. తెలుసున్న ఎవ్వరు కూడా అసలు ఎలా చేస్తారు, అక్కడ అంత జనం ఉంటారు, మీరు హోమం చేయడానికి ప్లేస్ దొరకదు, ఇది దొరకదు, అది దొరకదు, మీరు అసలు పైకే ఎక్కలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పైకి ఎక్కలేమంటే మనకి కొండ కిందనే నుంచి నడిచే వెళ్ళాలి పైకి. ఇవన్నీ కారణాలు చెప్పారు. చెప్తే సరే ఏదో ఒక తావు దొరుకుతుంది కదా, అమ్మని నమ్మి వెళదాము, ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం అంబుబాచి మేళాలో అంటే ఈ 18 పీఠాల్లో వరుసగా చేస్తున్నాం కాబట్టి ఈ టైం అక్కడ ప్రీషియస్ కాబట్టి ఆ టైంలోనే చేద్దాము అని అనుకుని సరే అందరూ అలా చెప్పినా నువ్వు ఉన్నావు కదా అని చెప్పాం, వాడికి దండం పెట్టాం. కానీ ఒక్కటి కూడా కష్టపడకుండా అది ఎలా వచ్చింది అంటే ఏమీ తెలీదు. అంటే ఏమి అసలు అంటే ఇలా పలానా వాళ్ళ పలుకుబడి అసలు ఏమీ చేయలే. కానీ వాటంతట అవే సమకూరే, హ్యాపీగా హోమం చేసుకున్నాం, హాయిగా వచ్చేసాం అంతే. అంటే దీన్ని బట్టి మీరు ఇందాక అన్నట్టు మనకు ఆ చెయ్యాలి, చేస్తాం ఖచ్చితంగా అనే భావన ఉండాల్సిందే. అంటే అదొక్కటే ఉండాలి. అంటే నేను చెయ్యలేనేమో అని ఎప్పుడు అనుకున్నారో నెక్స్ట్ రోజే ఆగిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు ఆ ఎనర్జీని అక్కడ పెట్టేస్తున్నారు కదా. అవును, అవును. అంటే నాకు కుదరదేమో, అలా టైం పెట్టుకుంటే అవ్వదేమో ఏం అనుకోకూడదు. చేద్దాం అనుకున్నాను, స్టార్ట్ చేస్తాను, మిగతాదంతా ఎవరు చేయించే వాళ్ళు ఉంటారు అంతే. ఓకే అమ్మ, ఇది ప్రతి ఒక్క విషయంలోనూ ఇలానే తీసుకోవాలంటారా? అంటే దేవత ఆరాధన విషయం ఒక్కటే కాదు, మన నిత్య జీవితంలో కూడా అంటే కీడెంచి మేలెంచు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ప్రతిదీ మనం ఇలా అవుతుందేమో అని ఆలోచించిన తర్వాత పాజిటివ్ అయితే బాగుంటుంది. మా పెద్దవాళ్ళు అలానే చెప్పారు, మేము ఇలానే ఆలోచిస్తామని. చాలామంది ఎక్కువ నెగిటివే ఆలోచిస్తూ ఉంటారు. అవ్వదు అవ్వదు అనుకొని అయితే చాలా హ్యాపీ ఉంటుంది, అవుతుంది అవుతుంది అనుకొని అవ్వకపోతే చాలా బాధపడతామని చెప్పి ఇలా ఆలోచించి అలా ఆలోచిస్తారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారమ్మా? అసలు అవుతుంది అవ్వదు అన్నది మొదలైంది అంటే మీరు ఆ పని చేయడం ఎందుకు, వేస్ట్ కదా. మీరు ఏదైనా ఒక పని చేయాలి అంటే అంటే నా లైఫ్లో నేను సక్సెస్ అవనేమో అనుకుని మనం పని మొదలెడితే ఇంక పని ఎలా సక్సెస్ అవుతాం? అంటే అవుతుందనే కదా వెళ్ళాలి దేనికైనా. అవును. కాబట్టి అసలు అవ్వదు అన్న మాటే మన మెదడులోకి రాకూడదు. ఎప్పుడొచ్చిందో ఆ పని అవ్వదు. మీకు డౌట్ వచ్చింది, ఆ పని చెయ్యొద్దు అసలు. లేదు అవుతుంది అనుకుని వెళ్ళండి. ఫస్ట్ చెప్పిందే 10 రోజులు కష్టం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మీరు నుంచోరో చూడాలి కదమ్మా. ప్రకృతి అయినా ఏ పనైనా మంత్రం అని కాదు, మనం నుంచో చూడాలి కదా. అవును. ఇప్పుడు తల్లి తండ్రి అయినా మనని టెస్ట్ చేస్తారు కదా, చేస్తారు. ఇది చేయగలవా చేయలేవా, అవును నేను చేస్తానన్నవన్నీ నాకు ఇచ్చేయరు కదా, ఏది కరెక్టో కాదో చూస్తారు. మరి అలాంటప్పుడు ప్రకృతి కూడా అంతే, నేను కరెక్ట్ అంటే నాకు నిజంగా అది కావాలంటే నేను నుంచోవాలి. నుంచుంటే 10 రోజులు 11వ రోజు నుంచి మీరు అస్సలు కష్టపడక్కర్లే, వాటంతట అవే అయిపోతూ ఉంటాయి మీకే తెలియకుండా. వాటినే చాలా మంది దేవుడు పూజ చేసేవాళ్ళు మా లైఫ్లో మిరాకిల్స్ అంటే ఏంటి అసలు, మనం నుంచుంటేనే మిరాకిల్స్ వస్తాయి. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ టైం మదురై వెళ్ళామమ్మా. మదురై వెళ్ళినప్పుడు 10 days చాలా హ్యాపీగా, అంటే టెంపుల్లో ఎవరో ట్రస్ట్ వాళ్ళు పూజలకి తీసుకువెళ్ళారు, అక్కడ క్లాసులు అవి చెప్పాం కాబట్టి ఆ టెంపుల్లో చాలా చాలా మంచి భోగాలన్నీ జరిగాయి. జరిగిన తర్వాత ఏంటయిందంటే ఫస్ట్ టైం మళ్ళీ కంచి వచ్చాను. ఆ తర్వాత ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత
అంటే మధుర మీనాక్షి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి అంటారు తెలుసు అవును, కదా. అవునమ్మా. అయితే కంచి వస్తే అమ్మా అక్కడైతే వాళ్ళు తీసుకెళ్లారు ఉమ్, కాబట్టి ఎంతో బాగా జరిగింది. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా నువ్వు తప్ప. ఉమ్, ఆ, ఇక్కడ ఏం ఎలా చే- జరుగుతుందో తెలియదు అని చెప్పేసి వెళ్ళాం. ఆ, వెళ్ళేసరికి కరెక్ట్ గా టెంపుల్లోకి వెళ్ళామమ్మా. ఉమ్, టెంపుల్లోకి వెళ్ళేసరికి నువ్వు తెలుసున్నదాను అంతే మనకి, అంటే అవును, ఆ అమ్మ తప్ప ఎవరూ అంతే. తెలీదు. వెళ్ళేసరికి ఆయన ఎవరో తెలీదు, అసలు వాంగ 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 అని లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఆ, లోపలికి అంటే ఎంత లోపలికి అంటే మరి ఏంటి అక్కడ లోపల శ్రీచక్ర అంటే ముందు గేట్ వరకు తీసుకెళ్ళి అంతా చేయించి ఆయన అన్నీ చూపించారు. ఉమ్, చూపించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రసాదం అంతా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కేరళలో ఎక్కడుంటారు అన్నారు. ఆ రోజు నాకు తెలియదు, నేను కేరళ శారీ కట్టుకుని వెళ్ళా. కేరళలో ఎక్కడుంటారు అన్నారు. కాదు ఆంధ్ర అని. ఆయన పాపం కేరళ ఆయన, ఆహా, ఆ పూజారి ఎవరో ఆయన, మేము కేరళ అనుకుని పాపం లోపల వరకు తీసుకెళ్లారు. కానీ తీరా చూస్తే కాదని కాదు. తెలిసింది. కానీ మామూలుగా అంటే ఆయన అనుకున్నది వేరు, జరిగింది ఆ. వేరు. కాకపోతే మనకైతే చాలా బాగా దర్శనం జరిగింది అయింది దర్శనం. హ్యాపీగా. అంటే ఆవిడ ఒక్కతి తెలిస్తే చాలు కదా. అంతే అంతే. అందుకని ఎప్పుడైనా సరే మన అంతకి మీరు చూస్తే కూడా థాట్స్ ఎప్పుడు హైగా ఉండాలంటారు లైఫ్లో ఎదగాలంటే. అంటే మీరు ఆ హైట్నే పట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నారో మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. అలా అని నేను చెప్పేది ఏంటి అంటే, నేను దేవుణ్ణి కొలుస్తున్నాను కాబట్టి, నేను అమ్మని నమ్ముతున్నాను కాబట్టి అమ్మ 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 అనుకుంటూ వెళ్తున్నాను. అదే మీరు ఇంకో దాన్ని నమ్మచ్చు, మీరు చేస్తున్న వృత్తిని నమ్మచ్చు. ఆ వృత్తిని మీరు పట్టుకున్నా సరిపోతుంది. అప్పుడే మీకు పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మీరు అనుకున్న హై లాస్ట్ది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో ఆటోమేటిక్గా ఈ కిందవన్నీ మీరు చేసేసుకోగలుగుతారు ఈజీగా. ఈజీగా. ఆ హై అంటే ఏంటంటే కూడా నేను అంటాను, ఒక వ్యక్తి లేకపోతే ఒక ఇది కాదు. చక్కగా మీరు అనుకున్న, ఇప్పుడు సపోజ్ నేను ఇందులో ఎదగాలి, ఆ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో ఫైనల్ ఏంటి దాన్ని పట్టుకోవాలి. అది ఎంత అంటే భక్తిభావంతో, ఏదైనా భక్తే ఉండాలి. ఎందుకంటే డివోషన్ లేకుండా మనం ఫైనల్కి చేరలేము. ఎందుకంటే మీరు అనుకున్న పనిని మీరు ఇష్టంగా చేయాలి, అదే డివోషన్ అంటే. మీకు ఇష్టం లేకుండా వచ్చానా, మాట్లాడానా, వెళ్ళిపోయానా అంటే మీకే నచ్చదు. అవును, మీ గుండె హ్యాపీగా ఉండదు. అవును. కానీ వచ్చాను అంటే నేను ఇంచక్క నేను ఇది చెయ్యాలి. అది అది ఆ ఇష్టం ఉందనుకోండి, మీరు ఎంత చేసినా మీకు ఏం అనిపించదు, ఆపాలనిపించదు. అవును. లేదనుకో ఒకటి అయ్యగానే టైర్డ్ అయిపోతారు. అవును, వాస్తవం అమ్మా. ఇది రోజంతా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక్కటి అవగానే టైర్డ్ అయ్యావంటే మనకు అది ఇష్టం లేదు, నన్ను వదిలేయడం బెస్ట్ అంతే. కానీ 24 hours చేసినా 25 hour ఎందుకు లేదు అనిపిస్తుంది చూసారా, అది మీకు ఇష్టం. ఈ స్థితి రావాలంటే చాలా ఓపిక, సాధన ఎన్నో ఉండాలేమో కదమ్మా. ఉండాలి. అన్నిటికంటే అవేం అక్కర్లే, మీరు చేస్తున్న పని మీరు అయిపోవాలి అంతే. మీరు ఏ పని చేయండి ఆ పని మీరు అయిపోవాలి. ఓకే. మీ ఐడెంటిటీ మీకు కనిపించకూడదు, మీ పనే మీకు కనిపించాలి. అది ఎప్పుడు కనిపిస్తుందో లైఫ్లో డెఫినెట్గా చాలా చాలా గొప్పగా ఎదుగుతారు. ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ని రీచ్ అవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన పని మనం చేసుకుంటూ పోవాలంతే. అమ్మ, ఇట్లా మన పని మనం చేసుకుంటూ పోతుంటాము. కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా, నేను చాలా జెన్యున్గా ఉన్నా, అన్ని రకాలుగా నేను కరెక్ట్గా నా వేలో నేను వెళ్తున్నా, కానీ నాకు ఏది ఫేవర్గా అవ్వటం లేదు, నా గోల్ని నేను రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే నాకు అదృష్టం లేదేమో, నాకు ఇంతవరకే రాసి పెట్టుందేమో, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అదృష్టం అనేది ఉంటేనే మన హార్డ్ వర్క్కి ఫలితం ఉంటుందంటారా? నేను దాన్ని ఒప్పుకొని ఇందాక చెప్పిన భారతమే చెప్తున్నా. అలా అనుకుంటే అసలు వాళ్ళు అడవుల్లో తిరుగుతూ కూడా అంటే ఫెయిల్ అయిపోయినట్టే కదా. అవును, ప్రతి క్షణం ఫెయిల్ చేస్తూనే వచ్చాడు కదా. అవును. ఎవరు? దుర్యోధనుడు. ప్రతి క్షణం ఫెయిల్, ఆఖరికి ఒక ఇల్లు కట్టించి అది లక్కిల్లు వాళ్ళని కాల్చడానికి ట్రై చేశాడు. అవును. రెండోసారి ఈ పాచికల్లో ఓడించాడు. మూడోసారి ద్రౌపది వస్త్రాపహరణం. అలా ప్రతిసారి ఆఖరికి పుట్టిన అభిమన్యుడిని వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు. అప్పుడు మేము దురదృష్టవంతులమేమో అనుకున్న 5గురిలో ఎవరైనా అనుకున్నా, వాళ్ళ అమ్మ కుంతి అనుకున్నా, ద్రౌపది అనుకున్నా, సుభద్ర అనుకున్నా, ఈ పిల్లడు అభిమన్యుడు అనుకున్నా ఏమవుతుంది?
ముందుకెళ్లే వాళ్ళు ముందుకు కాదు. వెళ్ళేవాళ్ళు కాదు. పైగా ఇంకోటి కూడా చెప్తాను నేను, ఉమ్, 100 మంది వాళ్ళు ఉండి ఉమ్, వీడిని లక్కింట్లో కాల్చాలి అని అనుకున్నారు అంటే ఉమ్. వాళ్ళు వీడికి భయపడుతున్నారా, వీళ్ళు వాడికి భయపడుతున్నాడా? అదే కదా. వీళ్ళు 5గురే. అవును, అంటే వాడే భయపడుతున్నాడు. ఎప్పుడైనా తప్పు చేసేవాడికే భయం భయం ఉంటుంది. ఉంటుంది. అవును. అప్పుడేంటి, వెనకాల నుంచి చెత్త పనులన్నీ చేయాలని ట్రై చేస్తారు. ఉమ్, రైట్ చేసేవాడు వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఉమ్, అదే అర్జునుడు వాళ్ళు. ఓకే. ఫైనల్ గా గెలుపు ఎవరిది అంటే అది. అలా. దురదృష్టం అంటే ఒక్కొక్క, ఇప్పుడు ఇవన్నీ ఫెయిల్యూర్సే కదా మరి. అవును, అప్పుడు మేము దురదృష్టవంతులు అని వాళ్ళలో ఎవరు అనుకున్నా సరే ఏమవుతుంది, అంతే. ముందుకెళ్ళలేకపోయేవారు, వాళ్ళ గోల్ ని వాళ్ళు రీచ్ రీచ్ అవ్వలేకపోయేవారు. ఎప్పుడైనా మన బలహీనత అదే. ఉమ్, నేను లక్కీ కాదేమో అనుకోవడం. అవును. ఈ సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు లక్కీవే, అదృష్టవంతులే. ఉమ్, ఎందుకంటే ఇక్కడ పుట్టానంటేనే అదృష్టవంతుడిని. ఎందుకంటే మనం అందరం లక్ష్మీదేవి బిడ్డలం. ఉమ్, చండీ అదే కదా చెప్తోంది, లక్ష్మి మీకు ప్రతి క్షణం రీసోర్స్ ఇస్తుంది, ఆ, దాన్ని అర్థం చేసుకునే శక్తిని పార్వతి ఇస్తుంది, ఉమ్, ఇది నా రీసోర్స్ అని. ఆ తర్వాత సరస్వతీదేవి ఇస్తుంది, ఈ వచ్చిన రీసోర్స్ని ఎలా ఉమ్, మీకు అనుకూలంగా మార్చుకోవాలి. ఉమ్, కాబట్టి లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు మీతోనే ఉన్నారు. ఉమ్, అప్పుడు మీరు దురదృష్టవంతులు ఎలా అవుతారు? అంతే కదా. ఈ సృష్టిలో ఎవ్వరూ దురదృష్టవంతులు కాదు, ఉమ్, ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులే. మన బలహీనతే మనని ఫెయిల్ చేస్తుంది. చేస్తుంది. ఓకే. మనం అందుకని బలహీనత వదిలేసి బలాన్ని పెంచుకుంటే సరిపోతుంది. ఉమ్, ఎవరికైనా అంతే. చూడండి, చాలా మంది నా పైన వాళ్ళు ఏదో ప్రయోగం చేశారండి, ఆ, లేకపోతే నన్నేమో నాకు దెయ్యం పట్టిందండి, ఇలాంటివన్నీ చెప్తారు చూసారా, అవన్నీ బలహీనతలే. ఉమ్, అంటే మనలో ఉన్న బలహీనత పోవాలంటే మనం పెంచుకోవాల్సిన శక్తిని కదా. శక్తిని. అప్పుడు మంత్ర సాధన చెయ్యమ్మా, నీకు అవన్నీ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఇంకోళ్ళ మీద నీ బలహీనతను ఆపాదించేస్తున్నావో, అవును. దుర్యోధనుడు తప్పు చేశాడు అన్నది ప్రపంచానికి తెలుసు. ఉమ్, కానీ భీముడేమి దానికోసం అమ్మో దుర్యోధనుడు నన్ను చంపేస్తాడేమో అని భయపడలేదు. అవును. పైగా వాళ్ళకు ఓ వరం కూడా ఉంది, 5గురిలో ఫస్ట్ వాడిని ఎవరు చంపారో మిగతా 4గురిని వాడే చంపుతాడు. ఉమ్, అంటే 5గురు ఉన్నారు, వాళ్ళు బలవంతులు. అవును. ఆ 5గురిలో ఒకడు ఫస్ట్ వాడిని చంపిన వాడే మిగతా 3గురిని చంపుతాడని. ఉమ్, అది ఎవరు అన్నది ఎవరు కనిపెట్టలేకపోయారు, కానీ అది భీముడు. ఓ, ఫైనల్ గా దుర్యోధనుడిని కూడా చంపాడు. కానీ భీముడికి తెలుసు కదా, ఉమ్, నేనే వాళ్ళని ఒక్కొక్కళ్ళని మట్టు పట్టించానని. అవును. ఉమ్, సో అంటే ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే, మనం బలహీన పడిపోకుండా బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండడానికి మీరు ఏ విధంగా, ఇప్పుడు చూడండి, మంత్ర సాధన చేయడం ద్వారా శక్తి వస్తుంది. అవును. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది మోటివేట్, ఎవరైనా మాట్లాడితే వింటూ ఉంటే వింటూ వాళ్ళు మోటివేట్ అవుతారు. అవును. అలా లేదా మీకు మీరు చెప్పుకునే స్థితి ఉంటుంది, ఉమ్, అది గొప్పది. ఎప్పుడు మిమ్మల్ని మీరు సమాధానపరుచుకునే స్థితి, ఉమ్, అది ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. హాయిగా మీరు కూర్చుని మిమ్మల్ని మీరే సమాధానపరచుకోవచ్చు ప్రశాంతంగా. ఉమ్, ఇలా మీకు ఏ విధంగా నప్పితే ఆ విధంగా మీ శక్తిని పెంచుకోవాలి తప్ప ఉమ్, బలహీనులు అయిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితి బలహీనులు అవడం వల్ల వచ్చింది తప్ప దురదృష్టవంతులు అన్నవాళ్ళు ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా ఉండరు. ఓకే. అంటే ప్రతి ఒక్కరు అలా భావన చేసుకుంటున్నారు, అలా ఇంకా వీక్ అయిపోతున్నారు అంతే. అంతే. అది తెలుసుకుంటే అందరూ ముందుకెళ్ళొచ్చు ఆ భయం నుంచి బయటపడి. అమ్మ, మనకు ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ప్రారంభం అవుతోంది. అప్పటి నుంచి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అంటే మన ప్రతి నెలలో మనకి 2 ఏకాదశులు వస్తాయి. మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మరి ఈ ఏకాదశికి మాత్రం ప్రత్యేకించి చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి, విష్ణుమూర్తి ఆరాధన ప్రారంభమవుతుంది. ఏంటమ్మా, దాని గురించి వివరించండి. తొలి ఏకాదశి అంటే అందరూ మొదటగా వచ్చే ఏకాదశి అని చెప్తారు. కానీ తొలి ఏకాదశి అంటే ఏంటంటే ఉమ్, తొలకరివాన ఓ, స్టార్ట్ అయ్యే టైం, అందుకని ఫస్ట్ ఏకాదశి. ఉమ్, ఈ ఆషాఢ మాసం అన్నది మీరు చూస్తే శూన్యమాసం, ఇక్కడి ఉమ్, నుంచే మొదలవుతుంది రోజులన్నీ. అవును. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఆ, ఈ ఆశ్వీజ కార్తీక మాసాలు చాలా గొప్ప మాసాలు. ఉమ్, ఎందుకు అంటే ఏ సాధకులకైనా సిద్ధినిచ్చే మాసాలు. ఉమ్, అందుకే ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల రాత్రుల్ని ఉమ్, బృందావనంలో అయితే రాసని చేస్తారు, మామూలుగా వాటిని సిద్ధరాత్రులు అని పిలుస్తారు. అందుకే మీరు చూడండి, కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి. ఆ మోహరాత్రులు అని ఈ
నెల రోజుల్ని ఏంటి అంటే మనలో ఉన్న ఆకర్షణలన్నీ పోయే రాత్రులు. మీరు చూస్తే కూడా ద్వాదశి వరకు, క్షీరాబ్ది ద్వాదశి వరకు ఈ చాతుర్మాస దీక్షలు జరుగుతాయి. ఎందువల్ల అంటే ఇవి చేసుకోవడం ద్వారా ఆ సమయంలో దీక్ష, భాద్రపద మాసం మళ్ళీ శూన్యమాసం, ఆషాఢ మాసం శూన్యమాసం, ఈ శూన్యమాసాల్లో సాధన చేయడం ద్వారా బోళ్ళంతా మంచి అంటే ఏంటి అంటే శక్తి అన్నది బాగా వస్తుంది, అంటే దేవతారాధన వల్ల. అంతేకాకుండా అవేమో మోహరాత్రులు, మనలో ఉన్న ఆకర్షణలు. జనరల్గా ఏంటి అంటే సాధకుడికి ఆకర్షణలను వదిలేయడం, దైవం వైపు ముందుకు వెళ్ళడం, ఈ మొత్తం ఈ మాసాలన్నీ ఏం చేస్తున్నాయి, ఈ 4 నెలల కాలం మన్ని అక్కర్లేనివన్నీ వదిలించేసి ఆధ్యాత్మికంగా ఎదగడం. ఆషాఢ మాసం నుంచి మనకి భాద్రపద మాసం ఎండింగ్ వరకు చేస్తే ఆశ్వీజ కార్తీక మాసాలు దేవతను చేరుకోవడానికి ముందుకు తీసుకువెళ్తాయి. అందుకని ఈ 4 నెలల కాలాన్ని దీక్షగా పట్టి సాధకులు ఏం చేస్తారు అంటే మంత్ర సాధన చేసుకుంటూ ఇంకా వాళ్ళు పూర్తిగా మంత్ర సాధనలోనే ఉంటారు. ఆ ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళకంటూ ఒక మంత్రం ఉంటుంది. ప్రతి సాధకుడు ఎన్ని మంత్రాలు చేసినా వాళ్ళకి అంటూ ఒక మంత్రం ఉంటుంది, గురువు మెయిన్గా ఇచ్చిన మంత్రం. ఆ మంత్రాన్ని పూర్తిగా ఆ 4 నెలల కాలం పాటు సాధన చేయడం ద్వారా ఆ మంత్ర దేవతకి దగ్గర అవడం. ప్లస్ ఏంటి అంటే ఆ టైంలో తిండిని కొంచెం తగ్గిస్తారు. ఎందువల్ల తిండి ఎక్కువ తినడం వల్ల బద్ధకం అన్నది పెరిగి నిద్ర అన్నది పడుతుంది. కానీ ఏంటంటే నిద్ర తిండి తగ్గించి, అంటే శరీరానికి సంబంధించిన సుఖాలని తగ్గించి పూర్తిగా కష్టపడి దేవత వైపు వెళ్ళడానికి చేసేదే ఈ చాతుర్మాస్య దీక్ష. అమ్మ, ఇప్పుడు భగవంతుడు యోగ నిద్రలో ఉంటాడు అని అంటారు. కొంతమంది నిద్రపోయిన తర్వాత భగవంతుడు మా కోరికలు ఎలా తీరుస్తారు అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటమ్మా దాని గురించి వివరణ? యోగ నిద్ర అంటే నిద్రపోవడం అని కాదు, ఆయన పూర్తిగా ఎందులో అంటే ధ్యానంలో ఉండడం అని. ఇప్పుడు మనమైనా యోగ నిద్ర అంటే అదే కదా, కామ్గా, అంటే మనస్సును పూర్తిగా ఆపేసి ఉండడం. అలాంటప్పుడు విష్ణుమూర్తి నుంచి మనకు వచ్చే శక్తి ఏదైతే ఉంటుంది అంటే విష్ణుమూర్తి మనలో ఉన్న మాయల్ని తొలగిస్తాడు. కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉన్న టైంలో చేయడం ద్వారా మనలో ఉన్న మాయల్ని పూర్తిగా తొలగించుకోవడానికి. ఎందుకంటే జనరల్గా మనం అబద్ధంలో ఎక్కువ ఉంటాం, నిజంలో తక్కువ ఉంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే అబద్ధాన్ని వదిలేసి నిజం వైపు వెళ్ళే స్థితి అన్నది మనకి విష్ణుమూర్తి నేర్పిస్తాడు. పైగా ఏంటి అంటే మన లోపల విష్ణు గ్రంథి అని ఒక గ్రంథి ఉంటుంది. ఈ మణిపూర్ అనాహత చక్రాలను కలుపుతూ ఆ విష్ణు గ్రంథి విభేదన అయితేనే సాధకుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన్ని ధ్యానం చేయడం ద్వారా ఆయన శక్తికి మనం ఏమవుతాం, పూర్తిగా కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో ఏంటి అని అంటే వీళ్ళు ఆయన కోరికలు తీర్చడానికి చేసేది కాదు సాధన. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, కోరికలు ఏమీ లేకుండా చేసుకోవడానికి చేసేదే సాధన. కాబట్టి ఇంక మూర్ఖత్వంగా మాట్లాడడానికి ఏం లేదు. ఎప్పుడైతే విష్ణువుతో మనం కనెక్ట్ అవుతామో మాయలకు వెళ్లకుండా పూర్తిగా మనం నిజం, ఆ నిజం ఏమిటి అంటే తల్లి. అందుకే మధుకైటపుల్ని చంపినప్పుడు ఆ తల్లినే ఆయన దింపుతాడు యోగ నిద్రలోంచి బయటకు వచ్చి. ఫస్ట్ అధ్యాయం అదే చండీ సప్తశతిలో. ఎప్పుడైతే ఆ తల్లి వస్తుందో ఆ తల్లి ఏం చేస్తుంది, వీళ్ళిద్దరిని హతమారుస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అని అంటే అది ఆ కనెక్షన్ అన్నది మనకి ఎప్పుడైతే ఏర్పాటు చేశాడో, నిజం అమ్మ ఎందుకండి అని అంటారు. అంటే ఈ సృష్టిలో ఎవరికైనా ఒకే ఒక నిజం, అది తల్లే. ఆ ఒకే ఒక ఏంటంటే ఆ కడుపులోంచి నేను వచ్చానన్నది ఒక్కటే మనకి నిజం, మిగతావన్నీ నమ్మకాలే. అంటే విష్ణు మాయని తొలగించి ఆ తల్లితో కలుపుతాడు అనమాట. ఎప్పుడైతే కలిపాడో అందుకే మనకు వచ్చేసరికి కార్తీక మాసం ఎండ్ అయి మనం దీక్ష విరమించే టైంకి ఏంటి అంటే ఆ రాధాదేవి శక్తిలో మనం కలిసిపోతాం. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే మన ఫోకస్ అంతా కూడా ఆరాధన పైన ఉండాలి కాబట్టి ఈ ఆహారం తినకూడదు అనే నియమ ఏకాదశి రోజు. కొంతమంది చెప్తారు ఆ రోజు అన్నం కనుక తింటే అది విషంతో సమానం, విషతుల్యమైనది అని చెప్పి. అంటే మనం అలా ఉండడం కోసం ఇలా ఒకటి ఏదైనా దానికి లింక్ చేసి చెప్తే ఉంటారు అన్న ఒక ఉద్దేశమా, ఎలా తీసుకోవచ్చు అంటారు? యాక్చువల్గా ఏంటి అంటే దేని మీద వ్యామోహం ఉండకూడదు. అన్నిటికంటే ఫస్ట్ వ్యామోహం తిండే. ఎందుకంటే ఈ రుచి లేకపోతే నేను తిన్నాను దానికి చాలా ఎడిక్ట్ అయిపోతారు జనం. అది ఎంత తిండి మీద మనకి వ్యామోహం ఉంటుందో అంత భగవంతుడికి దూరం అయిపోతాం. భగవంతుడు అంటే ఏంటంటే డివినిటీ ఏదైనా సరే, ఇందాక చెప్పినట్టు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, ప్రతి వృత్తిలోనూ ఆ తల్లి ఉంది భగవంతుడి రూపంలో. మనకేంటి అంటే అది ఈ రుచులు ఎంత ఎక్కువ మనం తీసుకుంటున్నామో అంత లిమిటేషన్స్ అన్న వచ్చేస్తాయి మనకి.
అంటే మనం వ్యాపించడానికి ఉండట్లేదు. అంటే ఎప్పుడు లిమిట్ అయిపోతున్నాం. కానీ మన ఆలోచన ఎప్పుడు వ్యాపక శక్తి ఉండాలి. అంటే పెద్ద పెద్ద ఆలోచనలు మనకి రావాలి అంటే బుర్ర బాగా పనిచేయాలి కదా. అవును. మనం ఈ రుచులకి ఎప్పుడైతే లిమిట్ అయ్యామో బుర్ర మందబుద్ధి, సూక్ష్మ బుద్ధి రాదు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే తిండి మానేమని. అంతేకాని మీకు వ్యామోహం లేదు. ఇప్పుడు మీరు అన్నం తిన్నా ఒకటే, రొట్టె తిన్నా ఒకటే, ఇంకోటి ఏదో తిన్నా ఒకటే. ఆ టైంకి తినాలంటే తింటారు, అంతే. తినకూడదంటే తినరు. అలా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు తిన్నా తినకపోయినా ఏం పర్వాలేదు. అవును, అవును. కానీ ఖచ్చితంగా నాకు ఇది కావాలి, ఇది లేకపోతే నేను తిన్ను. చాలా మంది అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ తిండి కోసమే బోళ్ళని పాటలు పడేవాళ్ళని కూడా మీరు చూస్తారు. అవునవును. సో అలా ఉన్న వాళ్ళకి ఒక బ్రేక్ అన్నమాట. ఎప్పుడైతే ఇచ్చారో అది ఆపితే ఏమవుతోంది వాళ్ళ మెదడులో అన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఎందుకు అని అంటే అది ఎక్కువ మనం ఎప్పుడైతే ఆ రుచి మీద వ్యామోహం పెట్టుకున్నామో మనం లిమిట్ చేసేసుకోవడం వల్ల బుద్ధి అన్నది మందగిస్తుంది. ఆ మందగించిన బుద్ధిని సూక్ష్మ బుద్ధి కింద మార్చుకోవడానికే వాళ్ళు ఇవి చెప్పారు. పైగా ఉపవాసం అంటే తిండి మానేయని కాదు, దగ్గరగా ఉండు. ఉపవాసం దగ్గరగా ఉండు, భగవంతుడికి దగ్గరగా ఉండు. ఆ దగ్గరగా ఉండే స్థితి మీకు తిన్నా ఉందనుకో తప్పకుండా ఉండొచ్చు. లేదనుకో మనకు అది వచ్చే వరకు ట్రై చేయాలి. అది ఇక్కడ. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పే కొన్ని కొన్ని పదాల్లో ఏం చేసినా మనం కష్టపడేది అంటే బట్ట పొట్ట కోసమే కదా. ఈరోజు మనం తినకుండా తర్వాత ఫ్యూచర్లో పెద్దవాళ్ళు అయిన తర్వాత తిందామన్నా అప్పుడు తినలేము అని చెప్పి అంటూ ఉంటారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే, తినడం అన్నది ఎందుకు అంటే పొట్ట కోసమే. అంటే పొట్ట నిండి ఇప్పుడు సపోజ్ చూడండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు, అది పొట్ట కోసమే. మధ్యాహ్నం లంచ్ చేశారు, అది పొట్ట కోసమే. రాత్రి డిన్నర్ చేశారు, అది పొట్ట కోసమే. కానీ ఆ తర్వాత కూడా పొట్ట కోసమే మీరు ఏం చేస్తున్నారు? దాని వైపే పరుగులు తీస్తున్నాం. మీరు అన్నీ వదిలేశారు ఇంకేంటి. అంటే పొట్ట కోసం అంటే ఆ పొట్ట కోసం కావాల్సినంతే మీరు తెచ్చుకోవాలి కదా. అవును. అంటే మీరు దాని వైపు ఫోకస్ లేదు మీకు అసలు. అవును, అవును. మీరు సంపాదించడం అన్న దానిలో పెట్టుకున్న తర్వాత ఆ పొట్టను కూడా వదిలేశారు. నిజం చెప్తే ఏ పొట్ట కోసం అన్నారో ఆ పొట్టని. వాస్తవం. మరి ఇంకా అలాంటప్పుడు మనం చెప్తున్నది చేస్తున్నది ఒకటా కాదు. కానప్పుడు మనకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆ క్లారిటీ ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. కరెక్ట్. నాకేం కావాలి, ఆ నాకేం కావాలి తెచ్చుకోవాలన్నా మళ్ళీ సాధనే. అవును. ఆ సాధన ఏంటంటే సాధనమున పనులు సమకూరు ధరలోన. మనకేం కావాలి అని మన క్లారిటీ వస్తుంది. అవును. అది లేక ఏంటంటే మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు అనమాట. అంటే వాళ్ళు ఎవరో తాగారు మత్తుగా ఉన్నారని మనం చెప్పక్కర్లే, అందరూ అదే మత్తులో ఉన్నారు, ఆ కన్ఫ్యూజన్ అనే మత్తులో. కరెక్ట్ అమ్మా. అది వదిలేసుకుని నా లైఫ్కి ఏం కావాలి అన్న క్లారిటీ మనం తెచ్చుకోవాలి అంటే తప్పకుండా ఏదో ఒక విషయంలో సాధన చేయాలి. అది మీ జాబ్ చేస్తారా, మీ ఇంటి విషయంలో చేస్తారా, లేకపోతే దేవుడు సాధన. ఎందుకంటే అన్నిటికంటే ఈజీ ఏంటి అంటే దేవుడు సాధన చేయడం ద్వారానే మనలో మార్పు వస్తుంది. అవును. అది వచ్చిన తర్వాత మిగతా అన్ని విషయాల మీద క్లారిటీ వచ్చేస్తుంది. అన్నీ మారిపోతాయి, లైఫ్ అంతా. అంతే. ఓపిక, ఒక రకమైన సహనం అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా స్పిరిచువల్ పర్సన్స్కి. కాబట్టి అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.